పర్వతగిరి మండలం చింతానేకొండ గ్రామం వరంగల్ జిల్లా. నేను 10 సంవత్సరాల నుంచి బొడకాయకాయ సాగు చేస్తూ ఉన్నాను. నేను బాగా ఇది సీడ్ చాలా సేకరించడం కొంచెం కష్టతరమైన విషయము. మాకు సీడ్ లేనప్పుడు అసలు బొడకాయకాయ ఎక్కడ దొరుకుతుంది దీని మీద బాగా కొంచెం దీన్ని ఎంక్వైరీ చేయడం జరిగింది. అయితే ఏ సీడ్ కానీ ఏ దుకాణంలో కానీ మాకు బోడకాయకాయ సీడ్ కావాలంటే ఈ బోడకాయకాయ సీడ్ అనేది షాపులలో దొరకది. ఒక రైతు దగ్గర నుంచి రైతు సేకరించుకోవాల్సిన ఈ బోడకాయకాయ అనేది ఇత్తనము. అదే ఎక్కడ దొరుకుతుంది అని చెప్పి తోటి రైతులను వాళ్ళ సమాచారం తెలుసుకోవడం వల్ల ఇది మాకు ఖమ్మం జిల్లా టేకులపల్లి దగ్గర ఒక ఫార్మర్ దగ్గర బోడకాయకాయ పండిస్తారు. వాళ్ళ దగ్గర గింజలు ఉంటాయన్న విషయం మాకు తెలిసింది. మేము నేరుగా రైతు దగ్గరికి వెళ్ళి మాకు బోడకాయకాయ గింజలు కావాలంటే ఇస్తానండి అన్నారు. అయితే మేము ఒక 2 kg తీసుకొచ్చిందండి. 2000 రూపాయల కిలో గింజలు చొప్పున 4000 రూపాయలు 2 కిలోలు తీసుకొచ్చి నేను ఒక అరెకరంలో నాటుకున్నాను. ఫస్ట్ దాన్ని మంచిగా బెడ్లు వేసుకున్నాను, మల్చింగ్ వేసుకున్నాను, డ్రిప్ వేసుకొని గింజలు సేకరించి విత్తన శుద్ధి చేసుకొని నేను ఏప్రిల్లే గింజలు నాటుకున్నాను. ఏప్రిల్ మే 2 నెలలు మేము నీళ్ళు తళ్ళు ఇచ్చుకుంటూ పోయినాం. జూన్లో మాకు జూన్ ఫస్ట్ వీక్ అట్లా మొలకలు మొలిచిన తర్వాత ఈ గింజలు వేసుకోవడం ఏంటంటే ఒక్కొక్కదికి ఒక 10 గింజలు వేసుకోవడం జరిగింది. 10 గింజలు వేసుకోవడం వల్ల అలా అన్నీ మొగ ఆడి కలిపేస్తాయి. ఆ మొగ ఆడ అనేది కొంచెం నిర్ధారణ చేయడం మనకు కొంచెం కష్టతరమైన పని. దీన్ని లాస్ట్ వరదాకా పీకి ఇది బుడకాయ పంట అందరూ పండించే పంట కాదు. దీని శాశ్వత పందిర్లు అనేది చాలా ముఖ్యము. అయితే దాన్ని ఒక పైదాకా ఎక్కిపోయిన తర్వాత ఈ మొగ పూతలు వచ్చేటి చూసి అది మొగ పువ్వు అనేది దాన్ని గుర్తించి దాన్ని తీసేయడం జరుగుతుంది. ఒక 10 ఆడ చెట్లకు ఒక మొగ చెట్టు చొప్పున ఉంచుకోవడం జరిగింది. మేము ఒక అరెకరం అంటే మాకు జూలై ఫస్ట్ వీక్లో మాకు బుడకాయ అనేది క్రాప్ స్టార్ట్ అయింది మాకు. అప్పుడు స్టార్టింగ్లో మార్కెట్లో ఈ చెట్లల్లో గుట్టలకు వండేటి మొత్తం వర్షాలు పడ్డప్పుడు అవి మొలకలు వస్తాయి. మొలకలు వచ్చి అవి పెరిగి పెద్దయి కొన్ని మేకలు దీన్ని కొంచెం లేటుగా వస్తుంది. మేము ఎందుకంటే తోట పెట్టినా కాబట్టి మాకు దానికి కొంచెం దాన్ని శుద్ధి మంచిగా చేసి దానికి కొంచెం పోషణ మంచిగా చేయడం వల్ల మాకు ఏపుగా పెరిగింది. జూలై ఫస్ట్ వీక్లో మాకు క్రాప్ వచ్చేసింది. జూలై ఫస్ట్ వీక్లో మాకు కేజీకి వచ్చే 300 రూపీస్ అమ్మినాం మేము. అప్పటి నుంచి ఇక ఎప్పటికీ క్రాప్ కంటిన్యూగా స్టార్ట్ అవుతూనే ఉండేది మాకు. ఇప్పటి వరకు రోజు 50 కిలోల దాకా దింపుతూ ఉంటాం. మార్కెటింగ్ ప్రాబ్లం ఎలాంటి ప్రాబ్లం లేదు. ఈ బుడకాయకాయలు అనేటి రైతులు జనాలు కొనేటోళ్ళు కానీ ఎగబడి కొంటున్నారు. మార్కెట్ కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు. మాకు ఇక్కడే వచ్చి తీసుకుంటారు. కాకుండా మాకు బల్క్ ఎక్కువైతే మేము వరంగల్ కూడా పంపించడం జరుగుతుంది మార్కెట్కు. మేము 10 కిలోల కవర్లు చేసి మేము వరంగల్ కూడా మార్కెట్కి పంపిస్తాము. అయితే ఇది ఒకేసారి పెట్టకుండా రైతులు అందరి వల్ల ఇది పాసిబుల్ కాదు. ఇది ఓన్లీ శాశ్వత పందిరులు ఉన్న వాళ్ళకే ఇది పాసిబుల్ అవుతుంది. వాళ్ళే పండియగలుగుతారు. ఇది కొంచెం మొగాడ అనేది దాన్ని తీసివేయడం కూడా కొంచెం కష్టతరమైన పని. ఇది అందరి వల్ల అయితలేదు. కొంతమంది మీ శాశ్వత పందిరులలో చేసుకోవడం జరిగింది. దీనివల్ల లాభాలు బాగానే మాకంటే జూలై నుంచి స్టార్ట్ అయింది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబరు ఇప్పటి వరదా కూడా 300, 200, 200 ఫస్ట్ 300, 250, 200, 150 ఇప్పుడు ప్రజెంట్ రేటు కూడా 100 రూపాయలు ఉంది కేజీ అండి. ఇంకా అంతకన్నా రేటు తగ్గినప్పుడు మేము ఏం చేస్తామంటే ఈ కాయలు తెంపడం వాటి సీడ్ కోసం ఉపయోగిస్తాం. తోటి రైతులకు ఎవరికైనా కావాలంటే మేము కూడా వీళ్ళకు బుడకాయకాయ గింజలు ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. మేము తీసుకొచ్చినప్పుడు 2000 రూపాయలు కేజీ తీసుకొచ్చినాము. ఇప్పుడు ఏమైనా ఆసక్తి గల రైతులు ఎవరుంటే వాళ్ళకి 1000 రూపీస్ కిలో కూడా నాణ్యమైన విత్తన శుద్ధి చేసి మేము కూడా తోటి రైతులకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. ఇదైతే మంచి ప్రాఫిట్ గల పంట. మేము అంతా ఒకేసారి వేయకుండా ఒక 20 గుంటలు ఇప్పుడు వేసినాము. అది ఒక 2 ఇయర్స్ దాకా మాకు మంచి క్రాప్ వచ్చింది. అది ఫ్రెష్ తోట కూడా దీనికి తేడా ఉన్నది. ఇది జూన్లో వస్తుంది. ఫ్రెష్ తోట అనేది కొంచెం ఆగస్టు ఒక 2 months ఇది పెరిగి పెద్దగారు కొంచెం లేట్ అవుతుంది కాబట్టి ఇది రేటు కలిసి వస్తుంది. ఇది రేట్ రాదు. అడిషనల్గా దీన్ని మళ్ళీ నెక్స్ట్ కోసం మేము సెకండ్ క్రాప్ కోసం ఉంచుకుంటాం. దీన్ని మళ్ళీ తీసేస్తాం. దీన్ని మళ్ళీ ఫ్రెష్ పెట్టేసుకుంటాను. బోడకాకర నిత్యం మా కాడ ఎప్పుడు దొరుకుతుంది. కొంచెం మంది రైతులు ఏంటంటే మగెళ్తే తినద్దు, మన వినాయక చవితి వెళ్తే తినద్దు, బోడకాకర ఆపోలా. ఇప్పుడు పండిస్తూనే ఉన్నారు, తింటూనే ఉన్నారు. రైతులకు ఎప్పటికీ బాగా రేటు బాగున్నప్పుడు సామాన్య మానవులు తినలేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు రేటు తక్కువ ఉన్నా కూడా ప్రతి ఒక్కరు తింటారు కాబట్టి ఇప్పుడు ఏ కూరగాయ కొనపోయినా కూడా ఎక్కువ రేటు ఉంది కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు మంచి పుష్టికరమైన ఆహారం అని చెప్పి బాగా కొనుక్కొని తింటున్నారండి. మేము ఒక ఎకరం వేసానండి. ఒక ఎకరంలో 20 గుంటలు నేను స్టార్ట్ చేసినాను. స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఒక 3 lakhs దాకా వచ్చినాయండి ఒక 20 గుంటలనే. ఇంకా మళ్ళీ ఒక 20 గుంటలు ఉంటుంది. అది కంటిన్యూ నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఇది క్రాప్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ దాన్ని స్టార్ట్ చేస్తాము. అది ఆల్టర్నేటివ్ అది అయితేనే ఉంటుంది. ఒక సీడ్ కాస్ట్ కొంచెం ఎక్కువ అవుతుంది మాకు. సీడ్ కాస్ట్ అయిపోయింది అనుకో పెద్దగా మనకు అదేముండదు. నెక్స్ట్ మేము సీడ్ కావాలని కూడా వేరే వాళ్ళు తయారు. ఇది మేము రేటు ఉన్నప్పుడు కాయలు తెంపుతాము. రేటు తగ్గినప్పుడు సీడ్ కోసం వెళ్తాము. ఇప్పుడు మనం సీడ్ చేస్తున్నప్పుడు ఏదైనా కొన్ని కాయలు తప్పిపోయినప్పుడు వాటిని మనం దాన్ని సీడ్కు యూజ్ అవుతుంది.
ఆ సీడ్ అయిన కాయలు మేము రేటు తగ్గినప్పుడు కాయలను సీడ్ చేసుకొని కొంచెం వాటి తీసుకుపోయి గోనె సంచులలో తొక్కి అది చేసి గింజలు చేసుకొని వాటి విత్తన శుద్ధి చేసి తోటి రైతులకు కూడా మేము వాటిని ఇస్తాము. దీనికి స్పెషల్లీ సీడ్ అనేది అంటే మేము ఎక్కువ చేయం సీడ్ కోసము. ఇవి కావాలన్న రైతులకు మేము ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సీడ్. రూపీస్ కేజీ ఇస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతం అయితే. ఎందుకంటే మాకు ఇక్కడ మా ఏరియాలో ఒక బుడకాయలు పండించేది చాలా తక్కువ. మేము మా విలేజ్లో ఒక 10 ఎకరాల్లో పండిస్తాం బుడకాయలు. వరంగల్ మార్కెట్ పోయేదంటే చింతాన్ని ఎక్కడి నుంచే బుడకాయలు ఎక్కువ మొత్తాన పోతాయండి.